లహరి పార్టీకి వెళ్తుంది కదా, ఆనంద లహరి ఇంట్లో కనిపించట్లేదేంటి, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు ఇలా చేయదే, అసలు చెప్పకుండా దేనికోసం ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి అని ఆనంద లహరి కోసం అలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. సడన్గా మెల్లిగా లహరి ఇంట్లోకి వచ్చేస్తుంది. చీకటి పడుతుంది. అందరూ పడుకున్న తర్వాత లహరి వచ్చి అలా చూస్తుంది. అంటే మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని వస్తే అనన్య తనకి సపోర్ట్ చేస్తుంది కదా, అనన్య మెల్లగా లోపలికి పిలుస్తుంది. అప్పుడే లహరి లోపలికి వచ్చేస్తుంది. రాగానే అయిపోయిందా పార్టీ, బాగా ఎంజాయ్ చేసావా అని ఏంటో అనన్య అడుగుతుంది. అప్పుడే ఆనంద పైనుంచి వాళ్ళ మాటలు అన్నీ చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆనంద షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే లహరి ఇలా అంటూ ఉంటుంది, పార్టీ బాగా జరిగింది వదిన, కానీ ఎవరైనా మెలకువతో ఉన్నారా, నన్ను అడిగారా అని అంటే, అవన్నీ పక్కన పెట్టు, నేను చూసుకుంటాను కదా అని అనన్య అంటుంది. నీ సపోర్ట్తోనే వదిన, నువ్విచ్చిన ధైర్యంతోనే ఈరోజు నేను ఇలా వెళ్ళగలిగాను అని అంటూ చెప్తూ ఉంటుంది. పార్టీ చాలా బాగా ఎంజాయ్ చేశాను వదిన, చాలా బాగా జరిగింది, నేను వెళ్ళటంతో చాలా బాగుంది అని అంటూ మా ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అంటూ లహరి చెప్తూ ఉంటుంది. అప్పుడే అనన్య నవ్వుతూ, అవునా, నేను ఎప్పుడు నీకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటాను, ఎవ్వరూ నేను ఏమీ అనకుండా నేను చూసుకుంటాను, నీకు నచ్చినట్టు నీకుతో చేయిస్తాను నేను అని అంటూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వింటూ ఆనంద చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు లహరి అంటుంది, థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ సో మచ్, నా ఇష్టాన్ని నువ్వు తెలుసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని లహరి అంటూ ఉంటుంది. అనన్య కోపంతో అలా చూస్తూనే నవ్వుతూనే ఇంకా ఇలా అంటూ ఉంటుంది, నేను నీకు ఉన్నాను కదా, నీకు నచ్చినవన్నీ జరిపించేస్తూ ఉంటాను, ఇలాగే నీకు సపోర్ట్ చేస్తాను అని అంటూ చెప్తూ ఇద్దరు మాట్లాడుకున్న మాటల్ని ఆనంద వింటూ, ఇది కావాలని నా కూతురిని ఇలా బయటికి పంపించి చెడగొట్టాలని చూస్తుందా అని ఆనంద సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా లో ఉన్నప్పుడు శరణ్యని పని మనిషి ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటమ్మా మీరిద్దరూ ఒకే దగ్గర పడుకోవట్లేదు, దూరంగా పడుకుంటున్నారు, ఎందుకు అలా ఉంటున్నారమ్మా అని అనడంతో శరణ్య ఏమి మాట్లాడకుండా సైలెంట్గా, నా దగ్గర ఒక మార్గం ఉందమ్మా, అది చెప్పినట్టు మీరు చేశారు అంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది, మీ భర్త బాబుగారు మీ కొంగు పట్టుకొని వదలమన్నా వదలరు, ఎప్పుడు మీ చుట్టే తిరుగుతారు పని మనిషి చెప్తూ ఉంటుంది. శరణ్య అవునా, అలాగా ఏం చేయాలి అని అంటూ శరణ్య అడిగితే ఇంకా పని మనిషి ఇలా చెప్తుంది, అది ఒక నాటు వైద్యం, ఒక ఆమె మందు ఇస్తుందమ్మా, ఆ మందు మీరు తినిపించారు అనుకో బాబు గారికి, ఆయన ఎప్పుడూ మీ చుట్టే మీతో ప్రేమగా ఉంటాడు, అలా మీరు చెయ్యొచ్చమ్మా అని అంటూ చెప్పేసరికి, అవునా అయితే చేస్తాను, ఎక్కడది అని శరణ్య అంటే, నేను చెప్తాను కదా మీరు అలా వెళ్ళండి అంటే, సరే నేను వెళ్తాను ఇప్పుడే అని శరణ్య వెళ్తుంది. శరణ్య వెళ్ళటంతో ఇక పని మనిషి అనన్య చాటుగా నించొని చూస్తూ ఉంటుంది. పని మనిషి చేత అనన్య కావాలని ప్లాన్ చేస్తుంది, మళ్ళీ శరణ్యని ఇరికించడం కోసమో దేనికో. ఇంకా అప్పుడే శరణ్య అలా వెళ్ళిపోవడంతో పని మనిషి అనన్య వైపు చూస్తే అనన్య ఇలా బయటికి వచ్చి నవ్వుతూ పని మనిషి వైపు చూస్తే ఇద్దరు ఇలా సైగ చేసుకుంటారు. ఓకే డన్ అని మనం కరెక్ట్గా చేసాము అన్నట్టుగా. ఇక శరణ్య అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయం తెలియక శరణ్యకి అక్కడ నుంచి వెళ్తుంది. ఇక దేంట్లో ఇరుక్కుంటుంది, అనన్య ఏం చేయబోతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే